హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ఆర్ పెస్ట్ కంట్రోల్. సో ఈరోజు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కంట్రోల్ చేయడానికి వాటి ప్రొసీజర్ ప్రాసెస్లు ఏముంటాయో ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టర్మైట్స్తో స్టార్ట్ చేస్తాను. టర్మైట్స్ అంటే చెదలు. ఇన్సెక్ట్ని గురించి చదవాలనుకున్నప్పుడు ఫస్ట్ దాని ఆర్డర్, దాని బయాలజీ అనేది తెలుసుకోవాలండి. సో బయాలజీ తెలుసుకుంటేనే మనకి అది ఏ టైప్ ఆఫ్ డ్యామేజ్ చేస్తుంది, దానివల్ల సైడ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి, దాని కంట్రోలింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, దాని మల్టిప్లికేషన్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. సో టర్మైట్ అనేది ఇది ఎండోటెరిగేటా అంటే మనకి ఇన్సెక్ట్స్ బేస్డ్ ఆన్ ద వింగ్ డెవలప్ అయ్యే దాన్ని బట్టి ఎగ్జోటెరిగేటా అంటారు, ఎండోటెరిగేటా అంటారు. ఒక ఇన్సెక్ట్ లోపల వింగ్స్ డెవలప్ అయితే దాన్ని ఎండోటెరిగేటా అంటారు. ఎండోటెరిగేటా ఇది ఒక క్లాసిక్కి చెందింది. దాని తర్వాత ఐసాప్టెరా అనే ఒక ఆర్డర్కి చెందింది. సో ఈ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ దీనికి 4 స్టేజెస్ ఉంటాయి. చెదలకి 4 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ పెట్టకపోతే డైరెక్ట్ పార్థినోజెన్సిస్ అని అంటారు, అంటే డైరెక్ట్ బర్త్ ఇస్తుంది అనమాట. ఈ స్టేజ్ తర్వాత సెకండ్ స్టేజ్లో నింఫ్ అనేది సెకండ్ స్టేజ్. దాని తర్వాత స్టార్ట్ స్టేజ్ అనేది మనకి ప్యూబర్ స్టేజ్కి వెళ్తుందండి. ఇది అనేది రెస్టింగ్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో ఇన్సెక్ట్కి కావాల్సిన బాడీ పార్ట్స్ని డెవలప్ చేస్తుంది, అంటే లైక్ వింగ్స్ అన్నాం కదా ఇందాక. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఇన్సెక్ట్. ఇప్పుడు మనకి ఇది అడల్ట్ ఇన్సెక్ట్ విచ్ కెన్ ఫ్లై. ఈ ఇన్సెక్ట్ ఏం చేస్తుంది అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఫ్లై అయ్యి అక్కడ ఎగ్స్ పెడుతుంది, లేకుంటే మళ్ళీ పాపులేషన్ డైరెక్ట్ బర్త్ ఇస్తుంది. ఈ ప్రాసెస్లో పాపులేషన్ని మనకి డిసిమినేట్ చేస్తుంది, అంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో ఇది 4 స్టేజెస్లో ఉంటుంది. జనరల్గా దీనికి మోస్ట్ ఫేవరబుల్ సాయిల్ వచ్చేసి రెడ్ శాండీ లోమి సాయిల్స్ అని చాలా ఫేవరబుల్. ఈ టైప్ ఆఫ్ శాండ్స్లో జనరల్గా ఇన్సెక్ట్స్కి బర్త్ చేయడానికి ఇది వెరీ మచ్ సూటబుల్ అనమాట. ఇంట్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టర్మైట్స్ వస్తున్నాయంటే దెర్ ఆర్ మాయిశ్చర్ ఫేవరబుల్ కండిషన్స్ అని అర్థం. అంటే మనకి వుడెన్ ఫర్నిచర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ మాయిశ్చర్ అటాక్, అంటే మాయిశ్చర్ ఉండడం వల్ల దట్ విల్ క్రియేట్ అండ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద టర్మైట్స్. అక్కడికి వచ్చి అది ఎగ్స్ పెట్టడమా లేదా డైరెక్ట్ పిల్లలకి బర్త్ చేయడం జరుగుతుంది. దిస్ ద ఫస్ట్ బయాలజికల్ సైకిల్. సెకండ్ ప్రాసెస్ అందరికీ చాలా మటుకి అవగాహన ఉండొచ్చు. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ టర్మైట్స్కి ఇప్పుడు మన దర్వాజాల ఫ్రేమ్స్ చుట్టూ, విండోస్ ఒకవేళ వుడెన్ అయితే విండో ఫ్రేమ్స్ చుట్టూ ప్రతి కబోర్డ్స్లో మనకు ఆల్మోస్ట్ కింద నుంచి పైనకి స్ప్రెడ్ అవుతాయండి టర్మైట్స్. ఇది ఒక అవగాహన ఉంచుకోవాలి. ఎందుకంటే కబోర్డ్స్ అన్నిటికీ మనకి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇల్లు స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకో మనం వెల్ అండ్ గుడ్ ఆ షీట్స్ వేయకంటే ముందే మనం మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ మనం అకామిడేట్ అవుతున్నప్పుడు జనరల్గా కబోర్డ్స్ కింద ర్యాక్లో మంచిగా ఏదైనా సామాన్ ఉంటే తీసేసుకొని అందులో హోల్స్ వేసేసుకొని మెడిసిన్ ఎక్కేజ్ చేసుకుంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇంకోటి ఏంటంటే చాలామందికి కింద కాకుండా పైన కబోర్డ్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అపార్ట్మెంట్లో జనరల్గా పైన పోర్షన్ వాళ్ళకి ఆనుకొని పైన కబోర్డ్ ఉంటుంది. అక్కడ మాయిశ్చర్ లీకేజెస్ ఉందనుకో అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ టర్మైట్గా మారుతుంది. సో అక్కడ కూడా టర్మైట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ ఉన్నా కూడా మనకి మాయిశ్చర్ టెర్రస్ ఉంటుంది కదా, టెర్రస్ అనుకొని అవి ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకి పైన కబోర్డ్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఒక కన్సర్న్ ఏం చేయాలంటే పైన కబోర్డ్స్లో కావచ్చు, కింద కబోర్డ్స్లో కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కబోర్డ్స్ అయినా కూడా పేపర్ ఐటమ్స్ అట్టపెట్టాలి, ఫస్ట్ పెట్టొద్దు. సెకండ్ కన్సర్న్ ఏంటంటే కింద కబోర్డ్లో పైన కబోర్డ్లో పెట్టే సామాన్ వుడెన్ మ్యానుఫ్యాక్చర్ అయి ఉండకూడదు. ఎందుకంటే కింద మాయిశ్చర్ అటాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, పైన కూడా అట్ ద సేమ్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ఒక ట్రీ నుంచే ఒక పేపర్ ప్రొడక్ట్ అవుతుంది అండి. ఇప్పుడు చెట్టు నుంచే పేపర్ తయారు చేస్తారు, అట్టపెట్టలు కావచ్చు, ఇంకా వేరేది కావచ్చు. సో అందుకే మనం కింద కబోర్డ్లో పైన కబోర్డ్లో ఇటువంటి పెట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి దర్వాజాల ఫ్రేమ్స్కి, కిటికీల ఫ్రేమ్స్కి ప్రతి కబోర్డ్లో కింద అవసరమైతే పైన కబోర్డ్లో కూడా మెడిసిన్ మనం స్ప్రే చేసుకుంటాము. ఫస్ట్ హోల్ వేసుకున్న తర్వాత మెడిసిన్ ఎక్కిచ్చేసి ఆ హోల్స్ లోపల, తర్వాత హోల్స్ నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇది జనరలైజ్డ్ ప్రాసెస్. ఒకవేళ మనకి ఇంట్లో ఆల్రెడీ చెదలు వచ్చేసింది అనుకో అక్కడ డ్యామేజ్ తీయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకు అంటే మనం పైన స్ప్రే చేస్తే లోపల చనిపోవాలి కదా, మీ ప్రోడక్ట్ మీ మెడిసిన్ అంత స్ట్రాంగ్గా ఉండాలి కదా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడుతున్నాయి అందరికీ చాలా ఒక డౌట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్మైట్ ఈజ్ అన్ ఇంటర్నల్ ఫీడింగ్ ఇన్సెక్ట్. ఒక కర్ర లోపల ఉండి అక్కడ ఉన్న సెల్యులోస్ కంటెంట్ అనేది తినడానికి ప్రయత్నిస్తుంది. సో మన కర్ర లోపల ఉన్నప్పుడు మనం ఏదైతే పైన స్ప్రే చేస్తుందో దట్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇంటర్నల్గా డ్యామేజ్ అయిందనుకో డామేజ్ తీయాలండి, తీస్తేనే మనకి నీట్గా స్ప్రే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వాడే మెడిసిన్స్ వచ్చేసి మార్కెట్లో చాలామంది చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడతారండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని ఏం ఇబ్బంది పరచలేను. అయితే చాలామంది ఈ ఏదైతే కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకు అనంటే there are different type of medicines and products. There are different types of products that is manufactured differently for field purpose, differently for household purpose. హౌస్హోల్డ్ పర్పస్కి కావచ్చు, ఫీల్డ్ పర్పస్ కావచ్చు, డిఫరెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి ఏదైతే కెమికల్స్ ఉంటాయో. చాలామందికి రేట్స్ ఇప్పుడు పొలాల్లో గార్డెన్లో వాడే చాలా తక్కువ రేట్ దొరుకుతుంది. అవి మనకి ఇంట్లో వాడితే రెసిడ్యువల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పొలంలో వాడేదానికి హై డోస్ ఆఫ్ పవర్ ఉంటుంది కాబట్టి అవి ఇంట్లో వాడొద్దు. ఒకవేళ వాడితే సైడ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో మనం హౌస్ హోల్డ్ పర్పస్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అవి మాత్రం వాడడానికి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అవగాహన లేకుండా ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా మార్కెట్లో పెస్ట్ కంట్రోల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇది చేస్తారు. నేను అయితే అందరిని అనట్లేను. సో మనం ఎవరి దగ్గర నుంచి అయితే సర్వీస్ తీసుకున్నామో వాళ్ళు చెప్తే దట్ ఈస్ గుడ్. చెప్పకపోయినా కస్టమర్స్ అందరూ కూడా ఒక్కసారి గూగుల్ చేసి చూసుకోవాలండి మనం ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వాడుతున్నాం, అది దేనికి యూజ్ చేస్తారు, దానివల్ల రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఎంతకాలం పాటు ఉంటుంది, ఇంట్లో ఉండే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఏమన్నా సైడ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ వీ నీడ్ టు మెయిన్ కన్సర్న్ ఆన్ దట్. ఇంకా ఏంటంటే ఓకే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆర్డర్ ప్రొడక్ట్స్ అంటారు, అంటే స్మెల్ వచ్చేవి. ఆర్డర్లెస్ ప్రొడక్ట్స్ అంటారు. అయితే రెండిట్లో కూడా సేమ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కాంపౌండ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు స్మెల్ వచ్చే దాంట్లో పెట్రోలియం అండ్ కిరోసినేటెడ్ కార్బన్స్ అనేది అడ్మిక్చర్గా ఉంటుంది. స్మెల్ రాని దాంట్లో అది అడ్మిక్చర్గా ఉంటుంది. కాకపోతే రెండిట్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏఐ అంటారు. ఆ రెండిట్లో కూడా ఉంటుంది. ఈ స్మెల్ వచ్చే దాంట్లో ఈ కిరోసినేటెడ్ అండ్ పెట్రోలియం కార్బన్స్ అడిషనల్ కలపడం వలన స్మెల్ వస్తుంది. అదొకటే వేరియేషన్ అండి. రిమైనింగ్ A to Z యాజ్ నార్మల్గా ఉంటుంది. ఒక కంపెనీ బోత్ స్మెల్ వచ్చేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి యాజ్ వెల్ స్మెల్ రానివి మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఇంకా ఏంటంటే స్మెల్ వచ్చేదానికి స్మెల్ రాని దానికి దెర్ విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ ప్రైస్ వేరియేషన్ అండి. సో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేస్తాము. అందులో మనము లో డోసేజ్ ఆఫ్ కెమికల్ అనేది ఇంట్లో వాడాలి. ఎందుకంటే మనం ఏదైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నామో మనం ఇన్సెక్ట్ మాత్రమే చావాలి. ఏదైతే కెమికల్ దాని రెసిడ్యువల్ ఎఫెక్ట్ ఇంట్లో చాలా కాలం పాటు ఉండొద్దు. ఎందుకంటే దానివల్ల సైడ్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. చాలామంది హై డోస్ వాడితే ఇంకా ఫ్యూచర్ చాలా కాలం పాటు చెదలు రాకుండా ఇట్లా ఇంకా మేజర్గా మోర్ ప్రొడక్షన్ ఉంటుంది అని అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్ అజంప్షన్. మనం ఇన్సెక్ట్ మాత్రమే చావాలి. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ క్లోరో అనే ఒకటి మెడిసిన్ ఉంటుందండి. దాంట్లో 20% ఒకటి ఉంటుంది, 50% ఒకటి ఉంటుంది. 20% ఆఫ్ ఈసీ ఎమేసబుల్ కాన్సన్ట్రేట్స్. ఈసీ అంటే 50% ఆఫ్ ఈసీ, 50% ఆఫ్ ఎమేసబుల్ కాన్సన్ట్రేట్స్. సో మనం 20%కే ప్రియారిటీ ఇవ్వాలి కానీ 50%కి ఇవ్వద్దు. ఎందుకనంటే 50% దాంట్లో చాలా రెసిడ్యువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలా కాలం పాటు దాని రెసిడ్యువల్స్ అంటే అవశేషాలు ఉండడం వల్ల అవి మనకి సైడ్ హెల్త్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్సెక్ట్కి మాత్రమే సెలెక్టివ్. మనం ఏదైతే మెడిసిన్స్ యూజ్ చేస్తున్నామో దోస్ ఆర్ ఆల్మోస్ట్ సెలెక్టివ్ ఇన్సెక్టిసైడ్స్. అంటే మనం దేనికోసం అయితే వాడుతున్నామో అది మాత్రమే హార్మ్ఫుల్ అవుతుంది. మిగతా వాటికి ఎటువంటి హార్మ్ఫుల్ కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ క్లియర్. వాడేది కూడా మనం లో యాక్టివ్ కాంపోజిషన్, లో కాన్సన్ట్రేషన్లో మనం వాడాలి. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో నేను వేరే ఇన్సెక్ట్స్ గురించి కూడా ఈ విధంగానే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ASR పెస్ట్ కంట్రోల్.